అంగరంగ వైభవంగా మండల వ్యాప్తంగా 78వ స్వతంత్ర వేడుకలు జరిపారు అధికారులు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మండల స్పెషల్ అధికారి లింగస్వామి, మండల వనరుల కేంద్రంలో విద్యాధికారి నరసమ్మ, ఐకేపీ కార్యాలయంలో అధ్యక్షురాలు పద్మ, ఏపీఎం బాలరాజు, స్థానిక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, ప్రేమ్దీప్, స్థానిక ప్రెస్ క్లబ్ లో తోటి విలేకరులతో అధ్యక్షుడు రాజరెడ్డిలు జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగాల పుణ్య ఫలితమే స్వతంత్రం రావడానికి గొప్ప కారణమని కొనియాడారు. మండల పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు పడాల రాములు పలువురు నాయకులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. ఈ స్వతంత్ర వేడుకలకు అందరి త్యాగాల ఫలమే స్వతంత్రం వచ్చింది. దీనికి మా ప్రెస్ క్లబ్ మిత్రులతో కలిసి ప్రెస్ క్లబ్ ఆవరణలో జెండా ఆవిష్కరణ చేశాము. ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. శుభాకాంక్షలు. అనేక మంది అమరుల త్యాగఫలమే ఈరోజు మనము దేశవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరిస్తున్నాం. ఈ జెండా తయారయ్యడానికి దాని కొలతల కోసం మనం కూర్చోవడానికి, మైక్ పట్టుకోవడానికి ప్రతి వారి అంశం మన మహాత్ముల యొక్క అడుగుజాడలు నడవకపోయినా ఈ రోజున కనీసం ఆయన అడుగుజాడలు స్మరించుకుంటూ ఈ రాబోయే రోజుల్లో ఈ జాతీయ పండుగలు మరింత వేగవంతం చేసి నడిపించాలని మా ప్రెస్ క్లబ్ తరఫున చెప్తున్నాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో మనము మగ్గినాం కాబట్టి ఈరోజు భరతమాత సంఖ్యలు తెంచుకొని ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చింది కానీ పేదరిక నిర్మూలన ఇంకా పేదరికంగానే ఉంటున్నారు. ఉన్నవాళ్ళు ఉన్న ముందుకే వెళ్తున్నారు, పేదవారేమో ఇంకా వెనుకకే ఉంటున్నారు. కానీ ఈ ఫలితాలు అనేది దేశవ్యాప్తంగా కాదు, ప్రతి ఒక్కరికి చేరాలి, ఇంటింటికి అనేది ఈ స్వతంత్ర ఫలితాలు చేరాలి. మరి ఈ యొక్క స్వతంత్ర వేడుకలు ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. ఇది రోజు రోజుకింత ఉత్సాహంగా కనబడతలేదు, మర్చిపోతున్నారు. దేశభక్తిని కానీ దేశ స్వతంత్ర సమరయోధుల పేర్లను కానీ మర్చిపోతున్నారు. దీన్ని మనము వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాం. దేశ ప్రజలకు ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేడుకలు మన మండల కేంద్రంలో మరి పాఠశాలల్లో ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. మా భవ్య ప్రతి ఒక్కరికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.